రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. నిజానికి ఊరి పేరు ప్రయాగ్రాజ్, కానీ హైకోర్టు పేరు మాత్రం ఇప్పటికీ పాత పేరే అలహాబాదే చలామణి అవుతుంది. ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మక తీర్పు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చర్చా విషయం. నిజానికి దీని ప్రభావము కేవలం ఉత్తరప్రదేశ్ మీదనే కాదు, దేశమంతా కూడా ఉండే అవకాశం ఉంది. అలహాబాద్ హైకోర్టు మసీదుల నుంచి వచ్చేటటువంటి లౌడ్ స్పీకర్లు, మసీదుల పైన లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడం అనేది మత స్వేచ్ఛలో అంతర్భాగం కాదు, మత హక్కులు అంతర్భాగం కాదు, మత ప్రచార హక్కులు అంతర్భాగం కాదు. కాబట్టి అనుమతి లేనటువంటి మైకులను మసీదుల నుంచి తొలగించాలి అని చెప్పి, తొలగించకుండా ఉండేందుకు అడిగే హక్కు లేదని చెప్పి తీర్పునిచ్చింది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే కాదు, దేశమంతా కూడాను ఈ మసీదుల నుంచి వచ్చేటటువంటి మైకులతోటి చాలా రకాలటువంటి సౌండ్ పొల్యూషన్ పెరుగుతోంది, అడ్డు అదుపు లేనటువంటి సౌండ్ వల్ల. అదేవిధంగా చాలామందికి రోగులకు, గుండె జబ్బులతో బాధపడే వారికి తెల్లవారుజామునే ఇది ఒక అనవసరపు మేలుకొలుపు అవుతున్నది. మూడవది, చాలా సందర్భాల్లో కశ్మీర్ వంటి ప్రాంతంలో, నూహ్ వంటి ప్రాంతంలో, హర్యానాలోని నూహ్ వంటి ప్రాంతంలో, మిగతా ఉత్తరప్రదేశ్లోని పలు చోట్ల సంభల్ వంటి ప్రాంతంలో ఇటీవల ఈ మైకులను ఉపయోగించి అల్లరి మూకల్ని రెచ్చగొట్టేటటువంటి పని కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు. ఉత్తరప్రదేశ్లోని పీలీభిత్కి చెందినటువంటి ముఖ్తియార్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి మసీదు పైన మైక్ పెట్టుకోవడం ఏదైతే ఉందో అది నా యొక్క జన్మ హక్కు, నా ప్రాథమిక హక్కు, మతపరంగా నాకు ఈ హక్కు ఉంది, నాకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛలో భాగంగా నేను మైక్ పెట్టుకోవడానికి నాకు ఎవరి అనుమతి లేదు, నన్ను ఎవరు తీయడానికి కూడా వీలు లేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అప్పుడు న్యాయమూర్తులు జస్టిస్ అశ్విని కుమార్, జస్టిస్ దోనాడి రమేష్ వీళ్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనము దీనిపైన విచారణ జరిపిన తర్వాత తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారము రిలీజియస్ ప్లేసెస్ ఆర్ ఫర్ ఆఫరింగ్ ప్రేయర్స్, పూజలు చేసుకోవడానికి, అర్చన చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి, దేవుడికి సంబంధించినటువంటి ప్రేయర్స్ చేయడం కోసం మాత్రమే పూజా స్థలాలు. దేర్ ప్రేయర్స్ టు ది డివినిటీ, యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. లౌడ్ స్పీకర్లను వాడడం ఒక హక్కుగా భావించడానికి వీల్లేదు. పర్టిక్యులర్లీ when often such use of loudspeakers creates nuisance for the residents. ముఖ్యంగా చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో, వాళ్ళకి తలనొప్పి కలిగించే రీతిలో మైకుల్ని పెట్టడం అనేది సరైనది కాదు. ఆ హక్కు మతపరమైనటువంటి హక్కుగా దాన్ని పరిగణించడానికి వీల్లేదు. ప్రార్థనలు చేసుకోవడానికి మాత్రమే హక్కు ఉంటుంది ప్రార్థనా స్థలాల్లో తప్ప మైకులు పెట్టుకోవడానికి హక్కు లేదు. మైకులు పెట్టడము మత హక్కుగా పరిగణించడానికి వీల్లేదు అని చెప్పి న్యాయమూర్తులు చెప్పారు. దీంతో ఇది ఒక చాలా సిగ్నిఫికెంట్ తీర్పు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము అక్రమ మైకుల మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. దాదాపు 3200కు పైబడి అక్రమ మసీదులు, హై డెసిబెల్ సౌండ్ ఉంది, లేకపోతే రకరకాల లైసెన్సులు లేవు, అనుమతులు లేవు. లైసెన్స్ అవసరం లేదు, కానీ పోలీస్ నుంచి అనుమతి తీసుకోలేదు, ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నటువంటి 3000 మైకులను మసీదుల నుంచి తొలగించింది. అదే కాకుండా దాదాపు 7288 మైకులు పెట్టుకున్నటువంటి మసీదులను సౌండ్ తగ్గించుకోమని, శబ్దం తగ్గించుకోమని, హై డెసిబెల్ సౌండ్, పొల్యూషన్ కాజింగ్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి కూడాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి చాలా మసీదుల్లో స్వచ్ఛందంగానే తమ మైకుల సౌండ్ తగ్గించుకున్నారు. కొన్ని అక్రమ మైకులు ఏవైతే ఉన్నాయో వాటిని మసీదుల నుంచి ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఏం చేయగలరో వాళ్ళకి తెలుసు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యొక్క దృఢమైనటువంటి వైఖరి ముందు దాదాపు 3000 మైకులు పూర్తిగా మూతబడిపోయినాయి. ఒక 7000 మైకుల శబ్దము తగ్గిపోయింది. పెద్ద హడావిడి లేదు. అల్లరి పిల్లలారా ఆగండి అన్నాడు, మొత్తానికి సౌండ్ తగ్గింది. ఇప్పుడు
ఈ మొత్తం ఈ 1000 మైకులకు సంబంధించిన దాన్ని సవాలు చేస్తూ ఈ పీలీభిత్కి చెందినటువంటి ముఖ్తియార్ అహ్మద్ కోర్టుకెక్కాడు. కోర్టుకెక్కిన తరువాత కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఇది కేవలం ఉత్తరప్రదేశ్ యొక్క ఆదేశాలకు మాత్రమే పరిమితమైనటువంటి తీర్పు కాదు. ఈ తీర్పులో ప్రార్థనా స్థలాలలో ప్రార్థన చేసుకునే హక్కు ఉంటుంది. ప్రార్థన చేసుకోవడం కోసమే అవి ఉద్దేశించబడ్డాయి. అంతేగాని అక్కడ మైకు పెట్టడము, అల్లరి చిల్లరగా పెద్ద ఎత్తున హడావిడి చేయటము, దీనిని హక్కుగా పరిగణించరాదు అన్నాడు. దీని ప్రభావం దేశమంతా ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు, మందిరాలపైన కూడా చాలా సందర్భాల్లో మందిరాలు కూడాను డీజేలు పెట్టి శబ్ద కాలుష్యాన్ని పెంచుతూ ఉంటారు. వాటికి కూడా ఇది వర్తించవలసినటువంటి అవసరం ఉంది. చాలా సందర్భాల్లో ఆదివారం ప్రార్థన కూటముల పేరిట చుట్టుపక్కల కాలనీలకి తలనొప్పి తెప్పించేటటువంటి రీతిలో వ్యవహారం చేయటం జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో, తెలంగాణలోని పలు గ్రామాల్లో ఇది మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడాను దీనిని ఒక ప్రెసిడెంట్గా దీని ఒక ఉదాహరణగా ఉపయోగించుకుని వీటిని ఆపేందుకు ప్రయత్నం చేయవచ్చును. ఆ దిశగా ఉత్తరప్రదేశ్లో న్యాయస్థానం, అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా ముఖ్యమైనది, చాలా ప్రయోజనకరమైనదని అనుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.